32 ఆలోచన పరంపరలో 32వ శృంగేరి జగద్గురువులు, వారి శిష్యులు 13వ జగద్గురువులు సచ్చిదానంద శివాశనం భారత మహాస్వామి, వారి యొక్క శిష్యులు 34వ జగద్గురువులు చంద్రశేఖర్. ఆయన కొంచెం ఉన్మత్తావస్థలో శిరోమణి, వారి శిష్యులు అభినవిద్యార్థి మహాస్వామి 35వ జగద్గురువు, వారి శిష్యులు ప్రస్తుత 36 క్లాస్ చిన్నప్పుడు వారి ఉత్తరాది గారు వారి శిష్యులు మీరు చంద్రశేఖర భారతి మహాస్వామి వారు. ఈయనని మీరు చూస్తున్నారండి? వీరిన నేను చూడలేదు. ఎందుకంటే వీరు 2015కి 60 ఏళ్ళ క్రితం 54లో వర్షించారు. 54. ఓకే. 54లో అక్కడే అదే గంగానదిలో ఉన్నారని, అక్కడ తుంగభద్రలో ఉన్నారని పద్మాసనం వేసుకుని ఒకసారి మీతో వాళ్ళ పేర్లు ఆల్టర్నేట్ గా వస్తుంటాయండి. చంద్రశేఖర్ అంటే ఈ మన శంకరాచార్య స్వామి వారు 4 పీఠాలు స్థాపించినప్పుడు ఒక పీఠాన్ని ఒక ఆశ్రమ నామాన్ని కూడా వాళ్ళు నిర్దేశించారు. భారతి, సరస్వతి అలా ఉంటుంది అన్నమాట. అంటే అసలు పరాకాష్ఠ పీఠం శంకరాచార్య స్వామి వారిని స్థాపించింది 4 దిక్కుల 4 శిష్యులు, మొత్తం వాళ్ళ జగద్గురు ప్రధాన శిష్యులు 4. దాంట్లో మొట్టమొదటి వారు సురేశ్వరాచార్యులు వారు, పద్మనాభాచార్యులు గారు, తోటకాచార్యులు గారు, హస్తానంతాచార్యులు గారు. సురేశ్వరాచార్యుల వారంటే పూర్వాశ్రమంలో మండల మిశ్రుడు. మండల మిశ్రుడు వాదన. మండల మిశ్రుడి గురువు గారు బౌద్ధ మతాన్ని ఖండించిన కుమారులు భట్ అంటే సాక్షాత్తు కుమారస్వామి. మండల మిశ్రుడు అంటే బ్రహ్మదేవుడే. అప్పుడు కుమారుల భట్ ఏం చేశారంటే బౌద్ధుల దగ్గరికి వెళ్ళి బౌద్ధవాదాన్ని ఖండించి ఆయన ఏంటంటే మీమాంసా శాస్త్రాన్ని ప్రవర్తింపజేశారు. అప్పుడు ఆ మీమాంస మాత్రమే కాదు, కర్మ కంటే జ్ఞానం గొప్పది అని శంకరాచార్య స్వామి వారు మండల వారికి చెప్పి అప్పుడు నిజమే కదా ఆయన అంగీకరించి ఏమి శిష్యుడు ఆయన సురేశ్వరాచార్యులు. ఆయనతోటి శృంగేరి దక్షిణ ఆరంభించారన్నమాట. మిగిలిన 3 చోట్ల పశ్చిమ ద్వారక, ఉత్తరంలో బదిలీ, తూర్పులో పూరి అని ఆరంభించి అలా కొనసాగుతున్నాం. పాలకుల్లో 36 జగద్గురు ఒక బోధన లేదు. అవునండి, అక్కడ చంద్రమౌళి స్వామి కదా శారదామాత అని అన్నారు. నాకు అక్కడ కొంచెం అంటే ఏంటంటే శారదామ్మ వారు అక్కడ అధిష్టాన దేవత. అంటే మండల మిశ్రుడితో పాటు మండల మిశ్రుడు బ్రహ్మదేవుడు కదా, సరస్వతీదేవి కూడా భూలోకానికి వచ్చింది. ఆవిడే ఉభయ భారతి, ఆవిడే సిద్ధాంతం చేసింది. శంకరుడు మండల మిశ్రుడు ఉభయలు కూడా తత్వాన్వేషణ చేసినప్పుడు ఎవరు జడ్జిమెంట్ ఇవ్వాలి అంటే న్యాయ నిర్ణేతగా ఆవిడే. తర్వాత ఆవిడ మళ్ళా బ్రహ్మలోకాన్ని వైద్యానంలో శంకరాచార్య స్వామి ప్రార్థించారు. 4 పీఠాల్లోనే మీరు అధిష్టాత్రిగా ఉండవలసింది. అప్పుడు శృంగేరిలో శారదగా ఉండవలసింది. అంటే మనకు మామూలుగా చంద్రమౌళీశ్వరుడు ఈ పేరు అంటే శారదామారేమో ఆరాధ్య దేవత. చంద్రమౌళీశ్వరుడు అంటే సాక్షాత్తు కైలాసం నుంచి శంకరాచార్య స్వామి వారు తీసుకుని కటికలింగం చంద్రమౌళీశ్వరుడు రత్నగర్భ గణపతి ఉభయకి కూడా ప్రతిరోజు చంద్రమౌళీశ్వరుని శంకరాచార్య స్వామి తీసుకుని ఆ పీఠంలో పెట్టారు.
ఆయన చెప్తున్నారు. ఒక ఫోటో తీసుకుంటే అదే వారు మన చంద్రశేఖర భారతి మహాస్వామి వారే. ఓహో, ఓకే ఆయన నుంచున్నారో ఇక్కడ కూర్చున్నారు. ఓకే. భోజనం లేదు. ఒకసారి మీరు